హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు విజిత్ కుమార్, కన్సల్టెంట్ ఫిజిషియన్, వన్ హాస్పిటల్. ఇవాళ మనం చెప్పబోయే టాపిక్ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ గురించి. నార్మల్గా ఈ కాలంలో ఎక్కువగా అందరికీ, చాలా వరకు యంగ్ వాళ్ళకి, ఓల్డ్ వాళ్ళకి, ఇద్దరికి ఎక్కువగా బ్యాక్ పెయిన్ అనేది చూస్తూ ఉంటాము. బ్యాక్ పెయిన్ అనేది నార్మల్గా బ్యాక్ పెయిన్ గురించి తెలుసుకునే ముందు మనకి స్పైన్ అనేది ఎలా అమర్చబడింది, అనాటమీ తెలుసుకుంటే మీకు స్పైన్ డిసీజ్ గురించి ఈజీగా అర్థమవుతుంది. మనకి వెన్నుపూస అనేది 33 ఎముకలతో కలిపి ఉంటుంది. వెన్నుపూస అనేది ఒక 33 ఎముకలు ఒకదాని మీద ఒకటి పేర్చబడి ఉంటాయి. దాని మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. ఈ డిస్క్ అనేది షాక్ అబ్జర్వర్ లాగా పనిచేయడం జరుగుతుంది. ఎప్పుడైనా మనకి డాక్టర్కి వెళ్ళినప్పుడు మనకి 3 పదాలు వింటూ ఉంటాము. ఒకటి డిస్క్ ప్రొలాప్స్, ఒకటి స్పాండైలోసిస్, ఇంకోటి స్పాండైలోలిస్థెసిస్. ఈ 3 పదాలు అనేది తరచుగా వింటూ ఉంటాము. ఈ డిస్క్ ప్రొలాప్స్ అంటే ఈ డిస్క్ అనేది వెన్నుపూస మధ్యలో ఉన్న డిస్క్ అనేది పక్కకి జారి డిస్క్ ప్రొలాప్స్ అయ్యి మనకి సైడ్ నుంచి వెళ్ళే నరాల మీద ఒత్తిడి పడడం, దీన్నే సియాటికా కూడా అంటాము. ఇంకొకటి మనకి డిస్క్ అనేది అరుగుదల అయ్యి మనకి వెర్టిబ్రే మధ్యలో జాయింట్స్ అరుగుదల అయినప్పుడు కూడా నరాల మీద ఒత్తిడి పడి పెయిన్, బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. దీన్ని స్పాండైలోసిస్ అంటాము. ఇంకొకటి మన వర్టిబ్రే అనేది ఒకదాని మీద ఒకటి జారిపోయి స్లిప్ అయ్యి యాంటీరియర్ స్లిప్పేజ్ ఆఫ్ ద వర్టిబ్రే, స్పాండైలోలిస్థెసిస్ అంటాము. ఇది ఎక్కువగా కార్ యాక్సిడెంట్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఫ్రాక్చర్ అయ్యి ఒకదాని నుంచి ఒకటి స్లిప్ అవుతుంది. దీనికి కంపల్సరీ సర్జరీ అనేది అవసరం పడే అవకాశం ఉంటుంది. దీనికి గల కారణాలు నార్మల్గా డీజనరేటివ్ డిస్క్ డిసీజెస్, అంటే వయసు పైపడిన వాళ్ళకి ఎక్కువగా డిస్క్ అరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. స్పాండైలోసిస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇంకొకటి ఇన్ఫెక్షన్స్, వెన్నుపూసకి ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల కూడా, అంటే టీబీ ఇన్ఫెక్షన్స్ కానీ, మెనింజియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకొకటి బోన్ డిసీజెస్, అంటే ఆస్టియోపోరోసిస్, బోన్లో కాల్షియం తగ్గి ముఖ్యంగా 45 పైన సంవత్సరాలు మెనోపాజ్ ఫీమేల్స్, వీళ్ళలో ఎక్కువగా బోన్ అనేది అరిగి డిస్క్ మీద భారం పడి డిస్క్ జారడం జరుగుతుంది. ఇంకొకటి మనకి ట్రోమా, అంటే సడన్గా ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్, విప్లాష్ ఇంజురీస్, సడన్గా కార్లు వెళ్తుంటే ఫాస్ట్గా బ్రేక్ వేసినప్పుడు మన వెన్నుపూస ఒకటేసారి జర్క్ మూమెంట్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ డిస్క్ ప్రొలాప్స్, స్పాండైలోలిస్థెసిస్ అయ్యే అవకాశం కంపల్సరీ ఉంటుంది. వీటికి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఏంటి? వీటికి జాగ్రత్తలు ఎక్కువగా డిస్క్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఒకటే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చుంటే వస్తుంటాయి. ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఒకటే పొజిషన్లో ఉంటారు, వాళ్ళ పోస్చర్ కరెక్ట్గా ఉండదు. సో వీళ్ళలో ఎక్కువ చూస్తుంటాం. వీళ్ళు ప్రతి 30 నిమిషాలకి లేచి స్ట్రెచ్చింగ్ చేసి మళ్ళీ కూర్చొని ప్రాపర్ పోస్చర్లా కూర్చుంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అనేది కొంచెం తగ్గించవచ్చు. ఇంకొకటి అక్యూట్ బ్యాక్ పెయిన్, అంటే లెస్ దాన్ 12 వీక్స్, 12 వారాల లోపల బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి పెయిన్ కిల్లర్స్, మజిల్ రిలాక్సెంట్ వల్ల బెడ్ రెస్ట్, అంటే రెండు రోజులు బెడ్ రెస్ట్ తోటి కొంచెం ఉపశమనం అనేది ఉంటుంది. ఈ 12 వారాల తర్వాత మెయిన్గా వీళ్ళకి ఫిజియోథెరపీ, కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది వల్ల కొంచెం వరకు రెస్ట్ ఉంటుంది. కొంత వాళ్ళలో సర్జరీ అనేది పడే అవకాశం ఉంటుంది. ఎవరికైతే మనకి కాళ్ళు లేవకపోవడం, మోషన్ వచ్చేది తెలియకపోవడం, మూత్రం వచ్చేది తెలియకపోవడం, వీళ్ళలో సర్జరీ అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. ఇంకొకటి నార్మల్గా మెడ నొప్పులు, మెడకున్న నడుము భాగంలో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి వెన్నుపూసల్లో ఎక్కువగా కదలే ప్రాంతాలు మెడ నడుము. దీనివల్ల ఎక్కువగా మెడ నొప్పి, నడుము నొప్పి ఎక్కువగా చూస్తూ ఉంటాము. మెడ నొప్పి వచ్చేసరికి ఎక్కువగా స్పాండైలోసిస్, అరగడం, మెడ బోన్స్ అనేది అరగడం ఎక్కువగా జరుగుతుంది. వీళ్ళలో సిమ్టమ్స్ ఏముంటాయంటే మెడకి ఎక్కువగా స్టిఫ్గా ఉండడం, మెడ సరిగా తిరగకపోవడం, చేతులు తిమ్మిరి పట్టడం, వీళ్ళ ఈ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. నడుము భాగంలో ఎక్కువగా కాళ్ళు తిమ్మిరి పట్టడం, ఒకటే కాలుకి పెయిన్, కండరాల లోపలికి వెళ్ళడం, పాదం వరకు రావడం ఎక్కువగా చూస్తూ ఉంటాము. వీళ్ళల్లో ఈ కారణాలు ఏంటి మెడ నొప్పి వల్ల అంటే నార్మల్గా వయసు రీత్యా బోన్స్ అరిగేది అదొకటి. ఇంకొకటి కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా ఇది చూస్తూ ఉంటాము. ఇంకొకటి థొరాసిక్ అవుట్లెట్ సిండ్రోమ్ అనేది ఎక్కువగా కొంతమందికి రిబ్స్ అనేది, ఎక్స్ట్రా రిబ్ అనేది ఉంటుంది. దీనివల్ల కూడా నర్వ్ అనేది కంప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. వీరికి ట్రీట్మెంట్ ఏంటి అంటే పెయిన్ కిల్లర్స్,
సాఫ్ట్ సర్వైకల్ కాలర్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం వరకు ఉపశమనం ఉంటుంది. వీళ్ళల్లో మరీ ఎక్కువగా ఇబ్బంది ఎక్కువ ఉన్న వాళ్ళకి చేతులు లేవకపోవడం ఇలాంటివి ఉంటే సర్జరీ పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మీ దగ్గర ఉన్న హాస్పిటల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.